మీరు ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నారా? లేక సొంత ఇంటి కల ఇంకా నెరవేరలేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన PMAY స్కీమ్ ఇప్పటికీ ఉందా? నిజంగా సబ్సిడీ వస్తుందా? వస్తే ఎంత వస్తుంది? ఎలా అప్లై చేయాలి? నిజంగా మనకు ఇది ఉపయోగపడుతుందా? ఇవన్నీ క్లియర్ గా సింపుల్ గా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ముందుగా PMAY అంటే ఏంటో తెలుసుకుందాం. PMAY అంటే ఏంటంటే ఇది 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన హౌసింగ్ స్కీమ్. ముందు ఇది హౌసింగ్ ఫర్ ఆల్ లక్ష్యంతో వచ్చింది, కానీ టైం లైన్స్ తర్వాత ఎక్స్టెండ్ అవుతూ వచ్చాయి. ఇప్పటికీ ఈ స్కీమ్ కంప్లీట్ అవ్వలేదు, కానీ ముందు ఉన్న బెనిఫిట్స్ అన్ని ఇప్పుడు అలాగే లేవు. ఇది చాలా మంది మిస్ అవుతున్న ముఖ్యమైన పాయింట్. ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నవి ఇప్పుడు లేవు, కొత్త రూల్స్ వచ్చాయి. అవేంటో కూడా చెప్తాను. అయితే ఈ స్కీమ్ కింద 2 పార్ట్స్ ఉన్నాయి. PMAY అర్బన్ అంటే నగరాల్లో ఉండే వాళ్ళ కోసం, PMAY గ్రామీణ్ అంటే గ్రామాల్లో ఉండే వాళ్ళ కోసం. గ్రామాల్లో మోస్ట్లీ ప్రభుత్వం డైరెక్ట్ గా ఇల్లు నిర్మించడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది, కానీ నగరాల్లో మాత్రం బ్యాంక్ లోన్ తీసుకుని దానిపై సబ్సిడీ తీసుకునే విధానం ఉంది. ఇక్కడే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంతకు ముందు PMAY స్కీమ్ లో CLSS అనే సబ్సిడీ సిస్టమ్ ఉండేది. ఇందులో EWS, LIG కేటగిరీ వాళ్లకు గరిష్టంగా 2.67 lakhs వరకు ఇంట్రెస్ట్ సబ్సిడీ వచ్చేది. ఈ సబ్సిడీ డైరెక్ట్ గా మీ లోన్ ప్రిన్సిపల్ నుంచి తగ్గించబడుతుంది. అంటే మీరు తీసుకున్న లోన్ మొత్తం ఇట్ సెల్ఫ్ తగ్గిపోతుంది. దాంతో EMI కూడా తగ్గుతుంది, టోటల్ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. ఈ పాయింట్ పూర్తిగా కరెక్ట్, కానీ ఇది మోస్ట్లీ ఓల్డ్ స్ట్రక్చర్. సో ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం సబ్సిడీ స్ట్రక్చర్ కొంచెం మారింది. ముందులా ఫిక్స్డ్ గా 2.67 lakhs అందరికీ రాదు. కొన్ని కొత్త మోడల్స్ లో ఇంట్రెస్ట్ సపోర్ట్ పర్సెంటేజ్ సుమారు 3 to 4% విధానం తీసుకువచ్చారు. అంటే బెనిఫిట్ ఉంటుంది, కానీ అది మీ కేటగిరీ, లోన్ అమౌంట్, బ్యాంక్ ప్రాసెస్ మీద డిపెండ్ అవుతుంది. అందుకే ఇది క్లియర్ గా గుర్తుంచుకోండి. 2.67 lakhs సబ్సిడీ అందరికీ రావడం లేదు, అది ఎలిజిబిలిటీ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మాట్లాడితే, మీరు ఈ స్కీమ్ కి అప్లై చేయాలంటే మీ పేరుతో ఇప్పటికే పక్కా ఇల్లు ఉండకూడదు. మీరు ఫస్ట్ టైం హౌస్ బయర్ అయి ఉండాలి, అంటే మొదటిసారిగా ఇల్లు కొనే వాళ్ళ అయి ఉండాలి. మీ ఇన్కమ్ ఒక సర్టైన్ లిమిట్ లో ఉండాలి. ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఇంకా కొన్ని కేటగిరీస్ లో మహిళలను ఓనర్ గా లేదా కో ఓనర్ గా చూపించడం చాలా అవసరం. ఇది ముఖ్యంగా EWS, LIG లో ఎక్కువగా ఉంటుంది. ఈ రూల్ AP అండ్ తెలంగాణలో కూడా సేమ్. ఇక్కడ ఇన్కమ్ కేటగిరీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. EWS, LIG, MIG1, MIG2 అని 4 గ్రూప్స్ ఉంటాయి. ప్రతి గ్రూప్ కి సబ్సిడీ, లోన్, ఎలిజిబిలిటీ, బెనిఫిట్స్ అన్ని వేరువేరుగా ఉంటాయి. అందుకే మీ కేటగిరీ ఏది అనేది ముందే తెలుసుకోవాలి. ఇక చాలా మంది అడిగే డౌట్, లోన్ ఎంత ఇస్తారు అని. నిజానికి ప్రభుత్వం 10 లక్షలు అని ఏం ఫిక్స్ చేయదు. అది పూర్తిగా మీ ఇన్కమ్, సిబిల్ స్కోర్, ఎగ్జిస్టింగ్ లోన్స్, బ్యాంక్ ఎలిజిబిలిటీ మీద డిపెండ్ అవుతుంది. 10 లక్షలు అనేది ఎగ్జాంపుల్ మాత్రమే. ఒకవేళ మీ ప్రొఫైల్ స్ట్రాంగ్ గా ఉంటే ఇంకా ఎక్కువ లోన్ కూడా అప్రూవ్ అవుతుంది. ఇక్కడ సబ్సిడీ ఎలా బెనిఫిట్ ఇస్తుందో సింపుల్ గా చెప్తాను చూడండి. సపోజ్ మీరు లోన్ తీసుకున్నారనుకోండి, సబ్సిడీ వచ్చిన తర్వాత మీ లోన్ ప్రిన్సిపల్ తగ్గుతుంది, దాంతో EMI తగ్గుతుంది. కొన్ని కేసెస్ లో లోన్ టెన్యూర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ లో చాలా పెద్ద ఫినాన్షియల్ రిలీఫ్ ఇస్తుంది. మరి అప్లై చేయాలంటే ఎలా చెప్తా చూడండి. ఈ స్కీమ్ కి అప్లై చేయాలి అంటే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గానే ఉంటుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేయొచ్చు. అయితే ఇక్కడ PMAY అర్బన్ ఇంకా PMAY గ్రామీణ్ కోసం డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. వాటిని నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఈ వెబ్సైట్స్ నుంచి మీరు అప్లై చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా బ్యాంక్ కు వెళ్ళి హోమ్ లోన్ అప్లై చేయొచ్చు. అయితే సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్, పాన్, ఇన్కమ్ ప్రూఫ్, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇంకా ప్రాపర్టీ పేపర్స్. ఇవన్నీ చూసి బ్యాంక్ మీ ఎలిజిబిలిటీ చెక్ చేసి ఎలిజిబుల్ అయితే సబ్సిడీ ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తుంది. సబ్సిడీ అమౌంట్ డైరెక్ట్ గా మీ లోన్ అకౌంట్ లో అడ్జస్ట్ అవుతుంది. అంటే డైరెక్ట్ గా మీ లోన్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. కానీ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి ఉంది, ఇది చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు. PMAY అర్బన్ లో ఉన్న CLSS సబ్సిడీ స్కీమ్ చాలా చోట్ల 2022 తర్వాత లిమిట్ లేదా స్టాప్ అయింది, లేదా రెస్ట్రిక్టెడ్ అయిందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు అప్లై చేస్తే ఖచ్చితంగా 2.67 lakhs వస్తాయి అని చెప్పడం తప్పు. ఇప్పుడు అవైలబిలిటీ పూర్తిగా గవర్నమెంట్ ఎక్స్టెన్షన్, స్టేట్ ఇంప్లిమెంటేషన్, బ్యాంక్ పాలసీస్ మీద డిపెండ్ అవుతుంది. ఇక AP అండ్ తెలంగాణలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే, గ్రామీణ PMAY ఇంకా యాక్టివ్ గా ఉంది, ఇల్లు అలాట్ అవుతున్నాయి. కానీ అర్బన్ సబ్సిడీ మాత్రం అన్ని కేసెస్ లో అందుబాటులో ఉండదు. అందుకే బ్లైండ్ గా నమ్మకుండా బ్యాంక్ లేదా అఫీషియల్ వెబ్సైట్ లో వెరిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ఆ స్కీమ్ అవైలబుల్ గా ఉందా లేదా, ఉంటే ఎంత వస్తుంది, ప్రాసెస్ ఏంటి క్లియర్ గా తెలుసుకోండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే
మిడిల్ మెన్ లేదా ఏజెంట్స్ని అస్సలు నమ్మొద్దు. చాలా మంది సబ్సిడీ వస్తుందని చెప్పేసి డబ్బులు తీసుకుంటారు, కానీ నిజానికి ప్రాసెస్ బ్యాంకు ద్వారానే జరుగుతుంది. మీరు డైరెక్ట్గా అప్లై చేయడం సేఫ్. ఎవరిని కూడా ఈ విషయంలో నమ్మొద్దు. మీరు మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి అస్సలు మోసపోవద్దు. మొత్తానికి PMAY ఒక మంచి ఆపర్చునిటీ, కానీ అది పూర్తిగా ఎలిజిబిలిటీ, కరెంట్ స్కీమ్స్ అవైలబిలిటీ మీద డిపెండ్ అవుతుంది. సరైన ఇన్ఫర్మేషన్తో, క్లారిటీతో ముందుకు వెళ్తే మీ సొంత ఇంటి కల నిజమవుతుంది. కానీ ఈ ఒక్క లైన్ గుర్తుంచుకోండి, అప్లై చేసే ముందు వెరిఫై చేయడం మాత్రం తప్పనిసరి. అలా చేస్తే మీరు సేఫ్గా, స్మార్ట్గా డెసిషన్ తీసుకుని నిజంగా బెనిఫిట్ పొందగలరు. సో అర్థమైందా అండి? ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చేయాల్సిందా, ఏదైనా వీడియో చూసిన తర్వాత డౌట్ ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా ఆ టాపిక్ని జస్ట్ కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అంతే అండి, ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. Boss Wala. Be the boss.